నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ మధు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. మహా కుంభమేళ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇందులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు ఈ తొక్కిసలాటకు కారణం ఎవరు? రైళ్ల ఆలస్యమే కారణమా లేక పోలీసుల? రైల్వే కూలీలు చెప్పిన సంచలన నిజాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మధ్య ఊహించని విధంగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కానీ మృతుల వివరాలపై రైల్వే శాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తొక్కిసలాట క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిస్థితి భయానకంగా మారింది. ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపించాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. గత నెలలో ప్రారంభమైన కుంభమేళ ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళ ముగింపు దగ్గర పడుతున్న క్రమంలో ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ప్రయాగ్రాజ్లోనే కాకుండా ప్రయాగ్రాజ్కు దారి తీసే రహదారులు కూడా రైల్వే స్టేషన్లు, విమాన సర్వీసులు సైతం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దాదాపు 1500 మంది ప్రయాణికులు సాధారణ టికెట్లు కొనుగోలు చేసి శనివారం రాత్రి ప్లాట్ఫామ్ నెంబర్లు 12, 13, 14 మీదుగా ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్ ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే అదే టైంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 16 మీదకు వస్తుందని స్టేషన్ లో అనౌన్స్మెంట్ చేశారు. దీంతో అప్పటికే ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద ఉన్న ప్రయాణికులు కన్ఫ్యూజ్ అయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 16 మీదకు వస్తుందేమోనని అనుకున్నారు. దీంతో ఆ ప్లాట్ఫామ్ వైపు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై రద్దీ విపరీతంగా పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. అంతేకాకుండా శనివారం రాత్రి ప్రయాగ్రాజ్ కు 4 రైళ్లు వెళ్లాల్సి ఉండగా 3 ఆలస్యమయ్యాయి. దీంతో స్టేషన్ లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే రైళ్ల పేర్ల విషయంలో ప్రయాణికులు గందరగోళానికి గురవడం, ట్రైన్ల ప్లాట్ఫామ్ నెంబర్ మార్చడంతో తొక్కిసలాట జరిగిందని కొంతమంది ప్రయాణికులు అంటున్నారు. కాగా రైళ్లేవి రద్దు చేయలేదని, ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా మార్చలేదని రైల్వే శాఖ తెలిపింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కొంతమంది ప్రయాణికులు జారిపడి ఇతరులపై పడ్డారని, ఇది కాస్త తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు మెంబర్ కమిటీని నియమించింది. వెంటనే విచారణ ప్రారంభించిన కమిటీ అన్ని సీసీ ఫుటేజ్లను భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. తొక్కిసలాట ఘటనలో చనిపోయినోళ్ల సంఖ్య 18కి చేరింది. వీరిలో 11 మంది మహిళలు, 5 చిన్నారులు ఉన్నారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చనిపోయినోళ్ల కుటుంబాలకి 10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడినోళ్లకి 2.5 లక్షల రూపాయల, మైనర్ గాయాలున్న వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. కాగా ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా ఒక కూలీ మాత్రం సంచలన విషయాలను బయటపెట్టారు. తాను 1981 నుంచి ఇక్కడే కూలీగా పనిచేస్తున్నానని, కానీ గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జనసమూహాన్ని ఎప్పుడు చూడలేదని అన్నారు. ప్రయాగ్రాజ్ స్పెషల్ 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ సడన్ గా ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 16వ నెంబర్ కు మార్చబడింది. దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్లాట్ఫామ్ నెంబర్ 16 వైపు పరిగెత్తడం ప్రారంభించారు. దీని కారణంగా 2 వైపుల నుంచి వచ్చిన జనాలు ఒకరినొకరు ఢీకొంటూ, తొక్కుకుంటూ తోసుకు వెళ్లిపోయారని చెప్పారు. అయితే ప్రయాణికులు ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారని కూలీ వివరించారు. ఈ ఘటనలోనే చాలా మంది చనిపోయారు. మేము చనిపోయిన వారిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లామని, ప్లాట్ఫామ్ పై బూట్లు, బట్టలు చెల్లాచెదురుగా పడిపోవడం చూసి చలించిపోయామని చెప్పారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫోన్ చేశారు. అయితే 3 నుంచి 4 అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రజలను ఆసుపత్రికి తరలించారు. రాత్రి తొక్కిసలాట చూసిన తర్వాత ఉదయం వరకు తాను ఎలాంటి ఆహారం తినలేకపోయాడంటూ అతడు బాధగా చెప్పుకొచ్చారు. 3 గంటల పాటు అక్కడి కూలీలంతా పోలీసుల కంటే ముందుగా స్పందించి ప్రజలకు సహాయం చేశామని చెప్పుకొచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.